మాదొక 3 years. 3 years లో అమ్మ మా నాయనకనే ఎక్కువ ప్రేమించిన కానీ ఈ పిల్ల కూడా మోసం చేసిపోయింది. ప్రేమ నీకు ఇది న్యాయమా? అదే నాకు బ్రేకప్ అయిపోయింది. యాక్చువల్గా నాకు బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ అమ్మాయి ఇంతకి అమ్మాయి కాల్ చేసి నాకు పిలిస్తే మేము ఏదో ఒక సంథింగ్ జరిగింది. కానీ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్న అమ్మాయిలు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మాయిలు మాత్రం చాలా వేస్ట్ బ్రో, నిజం చెప్తున్నా. అమ్మాయి వల్ల చాలా నా లైఫ్ అనేది చాలా నాశనం అయింది. తిరుగుతున్నా అంటే కూడా అమ్మాయే కారణం. అంతా నాశనం చేసింది. ఎట్లా అంటే అట్లా వాడుకున్నారు అంతా పిలిపించి సంథింగ్ ఇట్లా. ఇంకా మాకు మళ్ళీ లవ్ స్టార్ట్ అయింది. మళ్ళీ నన్ను నాశనం చేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయింది. ఈ జనరేషన్ లవ్ లో ఎక్కువ అబ్బాయిలు మోసపోతుర్రా అమ్మాయిలు మోసపోతుర్రా? అబ్బాయిలే బ్రో, అబ్సల్యూట్లీ. నన్ను లవ్ చేసుకుంటూ మా ఫ్రెండ్ని లవ్ చేసింది. వదిలే చిల్లర దానికన్నా వదిలేసి ఊకున్నా. అదొక మనీ ఉంటేనే ఏదైనా, మనీ లేకపోతే ఏం లేదు. నా లైఫ్ లో నా బెస్ట్ మూమెంట్ మా ఫ్రెండ్స్ తో ఉండడం, మా విలేజ్ ఫ్రెండ్స్ తో ఉండడం నా బెస్ట్ మూమెంట్. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మామా లోకంలో? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ మా విలేజ్ ఫ్రెండ్స్ తో ఉంటే నాకు అదొక ప్రతిరోజు పండుగ. నాకు ఏం ఫీలింగ్స్ అనేవి గుర్తురావు. లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. ఆంటీలే బెటర్ అన్న అమ్మాయిల కన్నా. 1000 రూపాయలు పెట్టిన ఆంటీ మళ్ళీ సెకండ్ టైం 2000 ఇస్తుంది మళ్ళీ. హాయ్ బ్రో. హాయ్. మీకు లవ్ పైన ఒపీనియన్ ఏంటి? లవ్ నేను కూడా చేసిన, ఒక 3 years నుంచి చేసిన. ప్రజెంట్ నాకు బ్రేకప్ అయిపోయింది. యాక్చువల్గా నాకు బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ అమ్మాయి ఇంతకి అమ్మాయి కాల్ చేసి నాకు పిలిస్తే మేము ఏదో ఒక సంథింగ్ జరిగింది. కానీ అమ్మాయిలు మాత్రం చాలా వేస్ట్ బ్రో, నిజం చెప్తున్నా. నా వరకు వస్తే, ఎందుకంటే నాకు చాలా మోసం చేసింది ఆ లవర్. అందరూ అట్లా ఉండకపోవచ్చు, నాకు మాత్రం చాలా మోసం చేసింది. చాలా బాధాకరం. నాకు అమ్మాయి వల్ల చాలా నా లైఫ్ అనేది చాలా నాశనం అయింది. ఒక 2-3 years నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ ఇట్లా హైదరాబాద్ ఇట్లా తిరుగుతున్నా అంటే కూడా అమ్మాయే కారణం. అంత ఘోరంగా, ఎందుకంటే నన్ను అంత నాశనం చేసింది. ఎట్లా అంటే అట్లా వాడుకున్నారు అంతా. కానీ ఏదో ఇంకా వస్తానంటే థాట్స్ అన్ని కానీ ఇంకా మర్చిపోయి అంతా మన పనులు మనం చేసుకోవాలన్నట్టు ఇంకా చేసుకొని వెళ్ళిపోతున్నాం. 2 side లవా 1 side లవా? 2 side లవ్. తర్వాత అమ్మాయి వదిలేసింది. వదిలేసినాక నా తిప్పని నేను ఊరికి వెళ్ళి నా వర్క్ నేను ఏదో చేసుకుంటున్నా. మళ్ళీ సడన్ గా నాకు కాల్ చేసి మళ్ళీ పిలిపించింది హైదరాబాద్. పిలిపించి సంథింగ్ ఇట్లా ఇంకా మాకు మళ్ళీ లవ్ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ నన్ను నాశనం చేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఏ విధంగా బ్రేకప్ అయింది? రీజన్ లేదు. రీజన్ లేదా? రీజన్ ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరికి రీజన్ ఉంటుంది. వేరే వాడిని అట్లా కూడా లేదు, ఏం లేదు. తనకి చాలా అంటే ఎట్లా అంటే నాకు చాలా ఫ్రీగా ఉన్నా. తను ఏం చేసినా కానీ నేను కాదనకపోయేటోని. ఎట్లా అంటే అట్లా ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ ఉన్నా. కానీ ఎందుకు రీజన్ అనేది ఎప్పుడు చెప్పలే. ఏం అడిగినా కానీ నేను చదువుకున్న తర్వాతనే నేను ఇట్లా కూడా అన్నా, ఇన్ కేస్ నాకు ఏమైనా జాబ్ వస్తేనే నేను మ్యారేజ్ వరకు వస్తా, లేకపోతే నాకు కూడా వద్దు, నేను అడగను కూడా వద్దు కూడా, అట్లా కూడా చెప్పిన. అయినా కానీ ఇది చేసి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయింది. మీ ఎన్ని ఇయర్స్ లవ్ అవుతుంది? మాదొక 3 years. 3 years లవా? ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందో తెలియదు. కాంటాక్ట్ అయింది ఏమన్నా? కాంటాక్ట్ లేదు, ఏం లేదు. ఏం లేదా? ఫస్ట్ టైం ఎక్కడ చూసారా? ఫస్ట్ టైం ఇక్కడనే హైదరాబాద్. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా అమ్మాయి ప్రపోజ్ చేసి? నేనే ప్రపోజ్ చేసిన. యాక్సెప్ట్ చేసిందా ఫస్ట్ లో? యాక్సెప్ట్ అంటే ఒక 15 days తర్వాత, ఒక 1 week 15 days. యాక్సెప్ట్ చేసిన ఎక్కడ తీసుకెళ్ళినావు ఫస్ట్ మీరు? ఇక్కడ అంటే ఇక్కడనే సూచనమాలు. తర్వాత ఇంకా పీవీఆర్, ఇంకా నార్మల్ ఇంకా మూవీస్ తిరిగినాం అంతే. ఇప్పుడు ఈ జనరేషన్ లవ్ లో ఎక్కువ అబ్బాయిలు మోసపోతుర్రా అమ్మాయిలు మోసపోతుర్రా? అబ్బాయిలే బ్రో, అబ్సల్యూట్లీ. ఎందుకని అంటాం? ఎందుకంటే జనరేషన్ చూస్తున్నా బ్రో, ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్న అమ్మాయిలు. ఎందుకంటే నా లైఫ్ లో నాకు జరిగింది కాబట్టి, నాకు 2 అమ్మాయిలతో జరిగింది. ఇదే నాకు ఫస్ట్ కూడా నాకు లవర్ ఉన్నది. తనని కూడా సిన్సియర్ చేసిన. నన్ను లవ్ చేసుకుంటూ మా ఫ్రెండ్ని లవ్ చేసింది. ఇంకా తర్వాత నేను వదిలేసుకున్నా. ఆ ఫ్రెండ్కి దూరం కాలే, వాడు నాకు ఇష్టం చాలా చిన్నప్పటి నుంచి. మా లవర్ కన్నా కిస్ చేయను కానీ మా ఫ్రెండ్కి కిస్ ఇస్తా, వాడు అంత ఇష్టం నాకు. వాడి కోసం వదిలేసుకున్నా. ఇక వదిలే చిల్లర దానికన్నా వదిలేసి ఊకున్నా. అదొక 5 months 6 months లవ్. ఆ తర్వాత ఈ అమ్మాయిని సిన్సియర్ చేసిన చాలా. మా అమ్మ మా నాయనకనే ఎక్కువ ప్రేమించిన, కానీ ఈ పిల్ల కూడా మోసం చేసిపోయింది. అప్పటి నుంచి లవ్ అమ్మాయిలు అంటేనే వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఏది ఇంపార్టెంట్ సార్? ఫ్యామిలీ ఇంపార్టెంట్? ఫ్యామిలీ బ్రో, ఫ్యామిలీ, మనీ ఉంటేనే ఏదైనా. మనీ లేకపోతే ఏం లేదు, మనీ ఉంటేనే. మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏంది?
నా లైఫ్లో నా బెస్ట్ మూమెంట్ మా ఫ్రెండ్స్తో ఉండడం, మా విలేజ్ ఫ్రెండ్స్తో ఉండడం నా బెస్ట్ మూమెంట్. అంతే, అదే నాకు బెస్ట్ మూమెంట్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ మా విలేజ్ ఫ్రెండ్స్తో ఉంటే నాకు అదొక ప్రతిరోజు పండుగ. నాకు ఏం ఫీలింగ్స్ అనేవి గుర్తురావు. ఈ మధ్య అమ్మాయిలు లేచి ఆంటీలు వెనుక పడుతున్నారు, అబ్బాయిల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బెటర్ అమ్మాయిల కన్నా ఆంటీలే బెటర్ అన్న అమ్మాయిల కన్నా. ఎందుకన్నా? ఆంటీలు అయితే అప్పుడు ఖర్చుకు డబ్బులు ఇస్తాయి, అమ్మాయి మొత్తం బొక్కనే, ఏముండదు లోడ, పెద్ద బొక్క శూన్యం, ఏముండదు. అమ్మాయి ఆంటీకి 1000 రూపాయలు పెట్టినా ఆంటీ మళ్ళీ సెకండ్ టైం 2000 ఇస్తుంది మళ్ళీ. దీన్ని పెట్టుడు తప్ప ఏముండదు. క్రెడిట్ కార్డు బొక్క, ఏటీఎం బొక్క, అన్ని పైసలు బొక్క. కాకపోతే అమ్మాయిల అనేది ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుందంటే చాలా వరకు మోసాలు ఎక్కువైపోతున్నాయి. వాడుకొని వదిలేయడము, డబ్బులు లేదు. ఫస్ట్ లవ్ చేసేటప్పుడు తెలియదు డబ్బులు లేవు అనుకడ అది లేదని. అన్ని చేసినాక జర్నీ చేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు నీకు డబ్బులు లేవు అప్పుడు గుర్తొస్తుంది. అదే ఫస్ట్ గుర్తొచ్చి వదిలేయచ్చు కదా. అంటే మీ లవర్తో ఫస్ట్ బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. దానిలో ఒక బెస్ట్ మూమెంట్ ఇంకా గుర్తొస్తలేవు. అంటే ఇక్కడ కలిసిందా, గిఫ్ట్ నీకేమో గిఫ్ట్ ఇచ్చిందా? గిఫ్టులు అంటే గిఫ్ట్ లేదు కానీ డబ్బులు కొట్టేది. నేను కూడా కొట్టేటాను, తను కొట్టేదిలే. దేనికి ఏ ప్రకారంగా డబ్బులు కొట్టేది నీకు? లాక్డౌన్ టైంలో నేను ఊర్లో ఉన్నా, ఏం జాబ్ చేయకుండా బైక్ ఈఎంఐ కట్టాలి, ఆ టైంలో కొట్టింది. మంచిదే, నేను కాదంటాను, కానీ రీజన్ లేకుండా వదిలేసింది. అందుకు చిన్న బాధ అంతే. సో మా తరఫున ఆమెకి ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఈ తరఫున అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె వీడియో చూస్తుంది అనుకో, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది కదా, ఎవరితోనే అంటే ఇప్పుడు నాతోనే హ్యాపీగా లేనందుకే వెళ్ళిపోయింది, వదిలేసి రీజన్ లేకుండా. అవతలంతో సంతోషంగా ఉంటే ఓకే, కాకపోతే అక్కడ హ్యాపీ లేకపోతే నేను ఎప్పటికైనా తన కోసం ఉంటా, వెయిట్ చేస్తాను. మీ తరఫు నుంచి చెప్పేది అంటే ఇప్పుడు ఒకవేళ ఆమెకు పెళ్ళి పెళ్ళైనా సరే, అంటే అందరు చెప్పే డైలాగ్ ఇది, పెళ్ళైనా పిల్లలున్నా నాకు కావాలని. అందరూ నేను వీడియోస్ చూస్తుంటా అప్పుడప్పుడు, ఆ వీడియో చూసి వీళ్ళేంది ఇట్లా చెప్తారు, ఇదేంది అట్లా అనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేనున్నా కాబట్టి నాకు అదే అనిపిస్తుంది. పిల్లలు ఉన్నా కానీ తను వస్తే నేను పెళ్ళి చేసుకోగలుగుతా. రైట్. నేమ్ టాటో కూడా ఉంది కానీ చూపించడం కరెక్ట్ కాదు, వద్దు పేరు. ఆ టైం వచ్చినప్పుడు నేను కన్ఫర్మ్ చూపిస్తా. సూపర్.